హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే కోడిగుడ్డుతో చేశానండి. వెరైటీగా సూపర్ టేస్టీగా ఉందండి. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. దేనిలోకైనా సరే రుచి మాత్రం సూపర్గా ఉందండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉంది. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా మనం కోడిగుడ్లు ఒక 5 తీసుకోవాలండి. అవి పచ్చి కోడిగుడ్లు. అంటే ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి. ఓకేనా. ఇప్పుడు వీటిని కొట్టి ఒక బౌల్లోకి పోసుకోవాలి. ఈ విధంగా ఏందంటే మనం కొట్టిపోసినప్పుడు ఈ పెంకులు అన్నది అందులో పడకుండా శుభ్రంగా తీసేసుకునేసి ఓన్లీ ఆ పచ్చ సొన మాత్రమే అందులో పోసేసుకునేసి ఈ టైప్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చ సొన అన్నది ఉండలు ఉండలు లేకుండా మనం ఇలా గుజ్జులాగా అంటే పేస్ట్ టైప్లో వచ్చే విధంగా ఈ టైప్లో బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే తీసుకునేసి ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కనిచ్చి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ సోనని దాంట్లో వేసేసుకోవాలి. అంటే కోడిగుడ్డు సోనని బాగా మిక్స్ చేసి పెట్టాం కదా, దాన్ని ఇప్పుడు దీంట్లో పోసినాక కొంచెం మంట హైలో ఉంచకుండా మీడియంలో ఉంచుకునేసి దీన్ని ఇప్పుడు మనం ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ టైప్లో ఏంటంటే మనకి ఏ సైజు కావాలనో ఆ సైజులో పీసెస్ ఉండే విధంగా మనం ఈ టైప్లో కలుపుతూ కట్ చేసుకుంటూ దీన్ని మనం ఇది కోడిగుడ్డు వాసన పోయేదాకా అంటే నీచు వాసన పోయేదాకా దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇది మరింత రుచి వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే చిటికెడు వచ్చేసి మిరియాల పొడి వేసి చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇవి రెండు పడితే ఏంటంటే ఈ కోడిగుడ్డు తినేటప్పుడు రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. అందుకోసమనే ఈ టైప్లో వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న నీరు మొత్తం వెళ్ళిపోవాలి. అంటే ఈ కోడిగుడ్డు ఆ జిగట మొత్తం వెళ్ళిపోయి మంచి ఫ్రై అవ్వాలండి. ఆ టైప్లో దీన్ని మనం బాగా ఫ్రై చేస్తేనే ఈ కర్రీ కానీ ఇది కానీ నీసు వాసన రాకుండా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకేనా. ఇది మాత్రం మెయిన్ పాయింట్. దీన్ని మాత్రం మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన దాన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకునేసి సేమ్ అదే ప్యాన్లో మరి కొద్దిగా నూనె వేసుకుందాం. అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి దాంట్లో ఇప్పుడు ఒక చిన్న చెక్క వేసుకునేసి ఆ తర్వాత ఒక 3 లవంగాలు 2 యాలకులు కూడా అందులో వేసేసి ఒక్క బిర్యానీ ఆకుని అలా ఇరిసి అందులో వేసేసుకునేసి కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం, ఒక టేబుల్ స్పూను. ఇప్పుడు దీన్ని కాస్త అలా కలుపుకునేసి ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి చీరి దాంట్లో వేసుకునేసి కొంచెం అలా వేగనివ్వాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు అంటే ఒక 3 దాకా కట్ చేసి చిన్నగా పెద్దగా మనకి నచ్చిన సైజులో ఇలా కట్ చేసి దాంట్లో వేసి ఇప్పుడు కరివేపాకు 4 రెమ్మలు కూడా దూసి అందులో వేసుకునేసి కాస్త అలా కలుపుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కలుపుతూ మీడియం మంట ఉంచుకునేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ ఆనియన్స్ని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని కూడా కలుపుతూ పచ్చి వాసన పోయేదాకైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగనిచ్చుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం అడుగు పట్టుకుంటుంది కాబట్టి ఇలా కలుపుతూనే మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా బాగా పచ్చి వాసన పోయేదాకా వేగాక ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని దాంట్లో వేసేసుకోవాలి. నేనైతే ఒక 4 టమోటాలని కట్ చేసి పేస్ట్ చేసి దీంట్లో వేశాను. ఇప్పుడు దీన్ని కలుపుతూ 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 ఇందులో ఉన్న నీరు మొత్తం ఇనికిపోయేదాకా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే ఇది పచ్చి వాసన పోయి ఆ టైంలో మంచి స్మెల్తోనే చాలా బాగుంటుంది. ఓకేనా. అందుకనేసి మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా బాగా వేగనిచ్చుకునేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సగం టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసి ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుందాం. అంటే స్పైసీ మనకు ఎంత అవసరమో దాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెం ఒక టేబుల్ స్పూను ఎక్కువ వేసినా కూడా పర్వాలేదు తినేవాళ్ళైతే. ఓకే. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ ఇందులో ఉన్న కారం వాసన మొత్తం పోయేదాకా ఇలా బాగా వేగనిచ్చుకోవాలి. ఓకే. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు ఒక గ్లాస్ అయితే నీళ్లు పోసుకుందాం. మనకి ఎంత గ్రేవీ అవసరమో దాన్ని బట్టి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు రుచి చూసి దాంట్లో సాల్ట్ వేసుకోవాలి.
రుచికి సరిపడా సాల్ట్ వేసాక కాస్త అలా మిక్స్ చేసి మూత పెట్టి మనం పోసిన ఈ నీటిని బాగా మరగనివ్వాలి. ఈ టైప్లో తుకతుక అంటూ మరిగిన తర్వాత ఇలా అడుగు పట్టుకోకుండా ఒక్కసారి కలుపుకునేసి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టిన ఈ కోడిగుడ్డు ముక్కలన్నింటినీ దీంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ దాంట్లో వేసిన తర్వాత ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఈ కోడిగుడ్డు ముక్కలు ఈ గ్రేవీ మొత్తాన్ని బాగా పీల్చుకునే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు అయితే దీన్ని బాగా ఇలా ఉడకనివ్వాలి. చూడండి, ఉడికితే ఇలా గుజ్జులాగా తయారవుతుంది. మంచి చిక్కని గ్రేవీతో సూపర్గా ఉంటుందండి. ఇలా వచ్చిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తిమీర అలా చల్లేసుకుందాం. కొత్తిమీర చల్లేసిన తర్వాత కాస్త అలా కిందకి మీదకి తిరగేసుకునేసి ఈ కొత్తిమీరని కొంచెం అలా కరగనిచ్చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకునేసి దేనిలోకైనా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా నెంబర్ వన్గా ఉండాలంటే చపాతీలోకి అయితే అదిరిపోద్దండి. ఓకేనా? చపాతీ చేసుకున్న ఎప్పుడైనా సరే ఇలా చేసుకొని తిని చూడండి. రుచి ఒక్కసారి ట్రై చేసిన ఎవరైనా సరే ఇలా చేసి కంపల్సరీ తింటారండి. వదిలేపెట్టరు, అంత బాగుంది. ఇంకా రైస్లో కూడా చాలా బాగుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దామా?